ఇదిగో తీసుకో. నెల్లూరు అనేది చాలా మంచి సిటీ అండి. ఏంటమ్మా ఏం కూర? ముఖ్యంగా ఇక్కడ బాగా గమనించింది ఏంటంటే నీటి కొరత అండి. మైపాడు బీచ్ చాలా ఫేమస్ అంటారు ఈ నెల్లూరు మొత్తానికి కూడా. ఇంకా మీకు ఫ్రిడ్జ్ అంటే ఇదేనా? అయ్యో పాపం, ఫస్ట్ టైం అండి, నాకు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది చాలా పేదరికంలో ఉన్నాయి. నెల్లూరు చేపల పులుసు. అన్నా కిలో టమాటా ఎంత? ఈరోజు నెల్లూరు సిటీ టూర్ అయితే కవర్ చేయబోతున్నానండి. ముందుగా నెల్లూరులో బాగా ఫేమస్ అయింది బారా షాహీబ్ దర్గా. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది చూసేసుకొని ఇంకా ఇక్కడ ఫేమస్ ప్లేస్లు అలాగే సిటీ టూర్ మొత్తం కవర్ చేసేద్దాం. మీరు వస్తే ఎలా ఉండిద్దో నా కళ్ళతో నేను మీకు నెల్లూరు అలా చూపిస్తాను. వెళ్ళిపోదాం. ఈ లోపలికి వెళ్ళాలంటే కనుక ఇట్లా షార్ట్లు వేసుకొని వెళ్ళకూడదంటండి. ఖచ్చితంగా ఫుల్ ప్యాంట్ కానివ్వండి లేదా లుంగీ టైప్ కానీ కట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ లక్కీగా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిశారు. ఆయనకి చెప్తే పక్కనే మా ఇల్లు వెళ్ళి తీసుకొని వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మన ప్రయత్నం గొప్పదైతే అన్నీ వాటంతట అవే వస్తాయి. ఎట్లా ఇది కట్టుకునేది? ఇదేంటి ఎట్లా ఉంది లుంగి? దుర్చేడువేనా? ఓహో, కొత్త స్టైల్లో ఉందిగా. అది పంచ టైప్ కదా, టీషర్ట్ పైకి అనేసి. ఏం కొనాలి? వీళ్ళందరూ టెంకాయలు అమ్ముతున్నారు. అమ్మ ఎందుకు కొంటారు ఈ టెంకాయలు? అంటే అందరు తీసుకెళ్తా ఉంటారా భక్తులు? ఎంత పూజ సామాగ్రి ఎంత? 100 రూపాయలకి ఏమొస్తాయి? సరే 100 రూపాయలు ఇవ్వండి ఒకటి. తీసుకోండి. లోపల ఇదిగోండి ఈ మాదిరిగా ఉంది మొత్తం. లోపలికి వస్తే వీళ్ళు ఏంటంటే ఇంకా అర్చకులు అనమాట. దేవుడి దగ్గరికి సందేశాన్ని పంపిస్తారు. మనం ఈ పూజ సామాగ్రి ఇవన్నీ ఇస్తాం. అట్లా కాదు, ఎంటికలు వచ్చి ముందుకు కనపడకూడదు. ఓకే ఓకే, అందుకని కట్టుకుంటారు. అంటే ఇది దేవుడికి ఇచ్చే రెస్పెక్ట్. సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసేయాలి. అక్కడ సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వాళ్ళకి ఏం కావాలో అది తీసేసుకొని మనకి మిగతా ఇచ్చేస్తారు. అట్లా పెట్టుకుంటారు. ఈ పూలు కొంచెం కొంచెంగా సమాధుల మీద జల్లుకుంటూ వెళ్ళాలంట. అక్కడ ఇది కాలు భాగం. ఈ దర్గా స్టోరీ అయితే ఈసారి అయితే చెప్తానన్నారండి. అసలు ఎలా స్థాపించారు, ఏంటి దీని కథ అనేది మొత్తం చెప్తారు. మీకు బోర్ కొడితే కనుక ముందలకి స్కిప్ చేసి ముందల నుంచి చూడండి. బారా షహీద్ అంటే 12 మంది వీరమరణం పొందినవాళ్ళు. షహీద్ అంటే వీరమరణం పొందినవారు. నా పేరు జిలాని. ఈ దర్గా మేనేజ్మెంటు. వీళ్ళు ఏంటంటే అరబ్ దేశం నుంచి వచ్చారన్నమాట. అరబ్ దేశం నుంచి మత ప్రచారం చేసుకుంటూ ఇక్కడ పక్కన ఒక 20 కిలోమీటర్ల గండవారం అన్న ఊరు ఉంది. ఆ గండవారంలో వేరే వాళ్ళతో యుద్ధం జరిగిందనమాట. అదే మత కలహాలు. మరణం పొందారు వీళ్ళు. వీర మరణం పొంది అక్కడి నుంచి గుర్రాల మీద తలకాయలు లేకుండా, తలలు అక్కడే పడిపోయినాయి 12 మందివి. తలకాయలు లేకుండా అక్కడి నుంచి గుర్రం మీద యుద్ధం చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి సమాధి అయినారు. ఆ 12 తలకాయల్లో 7 తలకాయలు అక్కడే దర్గా ఉంది. అక్కడ 7 తలకాయలు గండవారంలో. ఇంకపోతే ఇంకో 3 తలకాయలు వచ్చి చిలకూరులో ఉన్నాయి. ఇంకో 2 వచ్చి ఉదయగిరిలో ఉన్నాయంట. తలకాయలు వేరే వేరే అయిపోయినాయి. కానీ మొండాలు మాత్రం ఇక్కడికి వచ్చి సమాధి అయిపోయినాయి. అప్పుడు ఆర్కేట్ నవాబ్ గారి పాలన, వాళ్ళ ఆడవాళ్ళకి బాగా లేకుండా ఉంటే, స్క్రీన్ ప్రాబ్లంతో ఆరోగ్యం బాగా లేకుండా ఉంటే అన్ని దగ్గర చూపిస్తే నయం కాలేదన్నమాట. అప్పుడు ఇక్కడ రజకులు బట్టలు ఉతుక్కుంటా ఇక్కడ చెరువు కాడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు లేట్ అయిపోయి పోవడానికి ఇక్కడే నిద్రించారనమాట. నిద్రపోయిన వీళ్ళు 12 మంది స్వాములు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ శుభ్రం చేసి ఇక్కడ మట్టి తీసుకొని పోయి ఆర్కేట్ నవాబ్ గారి భార్యకి తగిలిస్తే నయం అయిపోద్ది పూస్తే అని చెప్తే అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూశారనమాట. అరే ఇక్కడ కల్లో కనిపించారే ఏంది చూద్దామని చెప్పి చూస్తే ఇక్కడ అప్పుడు పుల్లు వచ్చి శుభ్రం చేస్తూ ఉంది సమాధిని. నైట్ వచ్చి పండుకొని పొద్దున్న తోకతో శుభ్రం చేసిపోయేదంట. అలా చేస్తున్నప్పటికి వాళ్ళు చూసి భయపడిపోయి ఊర్లో పోయి అందరికి చెప్పారనమాట. ఈ విధంగా మా కల్లో కనిపించారు స్వాములు, ఆడ పోయి చూస్తే 12 సమాధులు ఉన్నాయి, అక్కడ పులి శుభ్రం చేస్తూ ఉంది అని చెప్పి చూడంగానే అప్పుడు అందరూ ఆ నోట ఈ నోట ఆర్కేట్ నవాబ్ దాకా చేరింది. చేరేటప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ మట్టి తీసుకొని పోయి ఆమెకు పూస్తే నయం అయిపోయింది అనమాట.
అప్పుడు నేను అయిపోయేటప్పటికి వీళ్ళు దేవుడి బిడ్డలు వీళ్ళకాడ సత్యం ఉందని చెప్పి అప్పుడు ఈ స్థలం అంతా కొని దర్గా కట్టి ఇది చేశారు. ఆ దర్గా కట్టేటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రొట్టెలు తెచ్చుకొని తినేదాన్ని తెచ్చుకుంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా భాష వచ్చిండడు, ఇక్కడ ఏదో సత్యం ఉందంట దేవుడు అంట అని చెప్పి చూడడానికి వస్తే వాళ్ళకి వీళ్ళకి అందరికీ రొట్టెలు సరిపోవని చెప్పి వీళ్ళు దాచిపెట్టుకుని ఆ చెరులో పోయి పంచుకొని తింటా ఉంటే అవి అభివృద్ధి చెందాయన్నమాట. ఎంతమంది తింటా ఉన్నా రొట్టెలు వస్తూనే ఉన్నాయి. ఈ రొట్టెలు మాత్రం మిగిలిపోయి ఉంటే తినే జనం మాత్రం తినేస్తారు. అప్పటి నుంచి అది కూడా రొట్టెల పండుగ సత్యం చూపిస్తాం సత్యం అని చెప్పి అప్పటి నుంచి రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ప్రతి రొట్టెల పండుగ ఆరోగ్యానికి కానీ, పెళ్లికి కానీ, సంతానం కానీ, ఉద్యోగానికి కానీ అనేక విధాలుగా రొట్టెలు పట్టుకొని తింటూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటాయి. ఓకే, అంతే కదా మొత్తం స్టోరీ. అంతే. చాలా బాగా వివరించారు సార్, ధన్యవాదాలు. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలంతా వచ్చి ఈ దర్గాని సందర్శించుకొని వెళ్తూ ఉంటారంటండి. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని అందరికీ నమ్మకం అంట. అలాగే ఇక్కడ పక్కన చెరువు దగ్గర రొట్టెల పండుగ ఒకటి జరుగుద్దంట. కాసేపట్లో చెరువు దగ్గరికి కూడా వెళ్దాము. ఈ నెల్లూరు దర్గాకండి ఒక్క ఇస్లాం మతస్థులే కాదు, అన్ని మతాలకు చెందిన వారైతే వచ్చి ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారండి. వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని బాగా నమ్మకం అన్నమాట ఇక్కడ. అందుకే నెల్లూరు గుర్తుకొచ్చేది ఈ దర్గా అండి. అక్కడ మనకి మసీద్ ఉంది కదా, బారా షాహీద్. ఆ మసీద్ దగ్గర నుంచి ముందరికి వస్తే దీన్ని స్వర్ణాల చెరువు అంటారండి. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే రొట్టెల పండుగ మెయిన్ ఇక్కడే జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందంట రొట్టెల పండుగ. ఒకసారేనా? అది వచ్చేసి బక్రీద్ పండుగ అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత అయితే జరిగిద్దంట. ఈ ప్రాంగణంలో వీళ్ళంతా కూడా రొట్టెలు అవన్నీ అమ్ముతుంటారు. ఆ రొట్టెలన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళడం కాదులే, ఇప్పుడు నాకు ఒక బలమైన కోరిక ఉంది, అది నెరవేరాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని ఇక్కడికి వచ్చాను అనుకో రొట్టెల పండుగ దగ్గరికి, ఆ కోరిక నెరవేరిన వాళ్ళు ఇంతమందిలో ఎవరైతే ఉంటారో దీంట్లోకి వెళ్ళామనుకో వాళ్ళు మనకి రొట్టె ఇస్తారంట. ఎందుకంటే ఆ కోరిక నెరవేరిపోయింది కాబట్టి. ఆ రొట్టె తినేసామంటే మన కోరిక మనం ఏదైతే అనుకుంటామో మన కోరిక నెరవేరిద్దంట. మన కోరిక నెరవేరంగానే మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి ఎవరైతే రొట్టె ఇచ్చారో అలాగే మనం ఇంకొకరికి ఇవ్వాలంట. ఇంకొకరికి రొట్టె ఇచ్చి వాళ్ళ నెత్తిపై నీళ్లు జల్లి ఆ రొట్టె వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు దీని ఇంకో కోరిక అనుకుంటారు. అలా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారంట అండి. పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు కానివ్వండి, సంతానం లేని వాళ్ళు కానివ్వండి, అలాగే ఇంకా ఏ కోరిక ఉన్నా ఇక్కడికి వచ్చి రొట్టెల పండుగలో రొట్టె అయితే తీసుకొని వెళ్తారు. వాళ్ళ కోరిక నెరవేరితే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఇంకొక రొట్టె అయితే ఇంకొకరికి ఇస్తారు. ఈ అన్నయ్య పేరు అల్లా బక్షు అండి. ఇప్పటి వరకు మనతోటి ఉండి ఆ లుంగి అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు కదా మనకి. ఇప్పుడు ఏంటంటే ఈ అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు, మనల్ని చూపిస్తా అన్నారు. ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్. ఇది వచ్చేసి ఎస్పీ ఆఫీస్ అండి. ఇందాక మనకి లుంగి తీసుకొని వచ్చారు కదా, అప్పుడే ఇంట్లో చెప్పొచ్చారంట చేపల పులుసు పెట్టారంట ఈరోజు ఇంట్లో. కింద కూర్చుందాం అన్న, పర్లా కింద కూర్చుందాం. దీంట్లో సంగటి చేస్తున్నారు. ఇదిగోండి, ఇది చేపల పులుసు. నెల్లూరులో ఫేమస్ ఏంటమ్మా? ఏంటన్నా నెల్లూరులో ఫేమస్? అదే ఆ చేపల పులుసు తినడానికే వచ్చేసాం. నెల్లూరు చేపల పులుసు. అమ్మ, నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు? తెలీదా? ఉన్నాడు ఆయన అసలు నెల్లూరు పెద్దారెడ్డి? నిజంగా లేడా? అసలు అన్న ఇలా పిలిస్తే రావడానికి గల కారణం ఒకటి ఉంది, అంటే అది మీరు చూడండి ఒక్కసారి. బాబాయ్, మీది నెల్లూరేనా? ఒకసారి రండి. ఇక్కడ చాలా మందిని అడుగుతుంటే చాలా హోటళ్ళు చెప్తున్నారు నెల్లూరులో చేపల పులుసు అక్కడ ఫేమస్ ఇక్కడ ఫేమస్ అని. అసలు మీరు చెప్పండి, నెల్లూరులో చేపల పులుసు ఎక్కడ ఫేమస్? నెల్లూరు వాళ్ళు చెప్పరు చేపల పులుసు పలానా దగ్గర ఫేమస్ అని. బయట వాళ్ళు వచ్చినంత ఫేమస్ అని ఇక్కడికి వస్తారు అంతే. నెల్లూరు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు, ఇంకా ఇంట్లో చేసుకోలేని ఎప్పుడో హోటల్లో కొంటారు అంతేగాని చేపల పులుసు ఫేమస్ అనేది అదొక ప్రచారం అయిపోయింది అంతే. చేపలు ఎక్కడైనా ఒకటే, నదిలో చేపలు సముద్రంలో చేపలు ఎక్కడ పుట్టినా అదే టేస్టు, చేసుకునే దాంట్లో ఉప్పు తక్కువలు అంతే. అంతే, కరెక్ట్గా చెప్పారు బాబాయ్. ఇంకా చెప్పాలంటే బాబాయ్ చెప్పినట్టు ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. మనం ఏంటంటే చేపల పులుసు ట్రై చేయాలంటే నెల్లూరు ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో వండించుకొని తినడం బెటరు. విన్నారు కదా, అక్కడ నెల్లూరు వాస్తవ్యులో చెప్తున్నారు. నెల్లూరులో ఇక్కడ పేరుకి హోటల్ అండి, ఇళ్ళల్లో చేసుకున్నదే బాగుంటుందంట. ఇదిగోండి, ఇది వచ్చేసి సంగటి, రాగి పిండి బియ్య పిండితో చేస్తారు, ఒంటికి చాలా మంచిదంట. దీని కాంబినేషన్లో తినబోతున్నాం చేపల పులుసు. చేపల పులుసు కూడా రెడీయా? అన్నీ ఇక్కడే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు కొంచెం న్యాలమ్మ. వైట్ రైస్ ఉంది, రాగి సంగటి, బాగుంది. ఇది నిజంగా స్మెల్ కూడా చాలా బాగుంది.
చేప ముక్క, చేపల పులుసు. వాళ్ళు వేస్తానన్నా కాదని లేకపోతున్నాను. ఎందుకు చాలు చాలండి చాలు. దీంట్లో రంగులు ఏం కలపరు కదా? అస్సలేం లేదు. హోటల్లో కలుపుతారు కదా? ఏ అమ్మా మీకు ఎవరు నేర్పించారు ఇట్లా వండడం? ఇది స్టైల్ కదా ఇట్లా వండడం, అందరికి కుదరదు కదా. మెయిన్ మన ఇంట్లో వండుకుంటే అండి ఈ రాగి సంగటి ఏదైతే ఉందో, ఈ రాగి ముద్ద అంటారు దీన్ని ఇక్కడ. ఈ రాగి ముద్ద స్మెల్ చాలా బాగుంది, తింటున్నా కూడా బాగుందండి, ఒక ఫీల్ వస్తుంది. ఈ రాగి సంగటి, ఈ చేపల పులుసు అట్లా మిక్స్ చేసుకొని చాలా బాగుంది. అయ్యో చాలండి రండి. మరీ మొహాటం మీద మొక్కలు వద్దన్నా కానీ వేస్తున్నారు. నెల్లూరు వాళ్ళ మర్యాదలు ఇలా ఉంటాయి అన్నమాట. అన్నంలోకే మనకు అసలైన టేస్ట్ అర్థమైపోయింది, ఎందుకంటే మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి అన్నమే తినేది. చాలా బాగుందమ్మా, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ వీడియో చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు. ముఖ్యంగా రాగి సంగటి ఏదైతే ఉందో చాలా బాగుంది. అది ఒరిజినల్ రాగులు అయ్యి, అందువల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మరి ఉంటాను. రాగి సంగటి, చేపల పులుసు అదిరిపోయింది. అలాగే మీరు 3 ముక్కలు వేసారు, నాకు ఒక ముక్క అడిగితే మర్చిపోలేను. ఈ ఏరియాని కేవీఆర్ సర్కిల్ అంటారంటండి. సెంట్రో అంటే మనకి హైదరాబాదు, బెంగళూరు పెద్ద పెద్ద సిటీలో ఉండేది, ఇక్కడ కూడా ఉంది. సోహా క్రాక్ షోరూము, జాకీ షోరూము మామూలుగా లేవుగా. రోడ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఈ కిమ్స్ హాస్పిటల్ ఉంది కదండి, ఇది ఫస్ట్ అంట నెల్లూరు వాళ్ళదే అంట, తర్వాత హైదరాబాద్లో అట్లా పెట్టారండి. ఇప్పుడు ఈ మధ్య గుంటూరులో కూడా చూసినట్టు గుర్తు కిమ్స్. చూసారా అండి, ఈ 1 నుంచి 5-6 ఫ్లోర్లు ఉన్నాయి కదా, మొత్తం పార్కింగే అంట. ఇదిగోండి, కార్లలో వెళ్తే డోర్లు తెరుచుకుంటే వెళ్ళిపోవడం. ఇంకా ఇది హాస్పిటల్ పెద్దది, చాలా బాగుందండి సిస్టమ్. నెల్లూరులో కూడా సిమెంట్ రోడ్లే మొత్తం. ఇది రైన్ స్క్వేర్ ఏంటండి, దీంట్లో 4 థియేటర్లు ఉన్నాయంట. అబ్బా భారీగా ఉంది కదా. ఏంటన్నా పెద్ద మాల్ ఇదేనా పెద్దది నెల్లూరులో? ఇది ఎంజీ బ్రదర్స్ మాల్ అంటండి, పెద్దది. దీంట్లోకి వెళ్తే సిటీ వ్యూ కనపడిద్దంట. పైకి వెళ్ళి చూసి వెళ్ళిపోదాం ఇంకా మనం. ఇంక ఇదే అండి టాప్, 4వ ఫ్లోరు. ఇక్కడ నుంచి మాల్ మొత్తం కనపడుతుంది. పెద్ద మాల్ అండి, ఉందండి, అన్నీ దొరుకుతున్నాయి మాల్స్ ఇక్కడ. ఇది 3వ ఫ్లోరు, ఇక్కడ నుంచే చూడాలి సిటీ వ్యూవింగ్. అదిగోండి ఇంకా అదండి. పైకి వెళ్తేనేమో అక్కడ నుంచి కనపట్ల కట్టలను వేస్తారు. ఇక్కడ నుంచి సిటీ వ్యూవింగ్ ఇంతే. ఇంకా నెల్లూరులో పెద్ద బిల్డింగ్స్ అయితే ఏమి లేవండి, ఇంకా ఇదే పెద్దది. మాస్కు కళ్ళజోడు పెట్టుకున్న వీళ్ళు గుర్తుపట్టారు. ఎట్లాగా ఇట్లయితే ఎట్లా బ్రో? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బస్ ఎక్కేసి బీచ్కి వెళ్ళబోతున్నానండి. ఈ నెల్లూరు వస్తే మైపాడు బీచ్ అని చాలా ఫేమస్. నెల్లూరులో 2 బస్ స్టాండ్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్, ఇంకోటి వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ అంటారు. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం పల్లెటూర్ల మీద గుండా ఎక్కువ వెళ్తాయి పల్లె వెలుగు బస్సులు. ఆర్టీసీ బస్సులో బస్ స్టాండ్లో ఏంటంటే కొంచెం నాన్ స్టాప్ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ ఉంటాయి. నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తా అన్నా కానీ వద్దనకుండా నన్ను బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చి దింపారండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరులో వాష్రూమ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయండి, మన సైడ్లా కాకుండా. అలాగే ఎవరో వాష్రూమ్లోకి వెళ్ళి నిన్న నైట్ తలుపేసుకున్నారంట. నిన్న నైట్ వెళ్ళారా అమ్మా? నిన్న రాత్రి వెళ్ళారా? ఇప్పుడు అది ఎవరో వెళ్ళారు, రావట్లేదు కదా. పొద్దున పోయి ఇప్పుడు దా రాలా? అయ్యో అయ్యో, జాగ్రత్త నడవాలి కదండి. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడే ఉంటుంది మైపాడు కోరు టూర్ అని. ఆ మైపాడు బస్ ఎక్కితే సరిపోయింది. లేదు మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం కదా, అక్కడ బీచ్ బస్సులు అంట మైపాడు టీబీ అని రాసి ఉంటుందంట. అప్పుడు మైపాడు వరకు వెళ్ళిద్దంట. ఇప్పుడు మన టీబీ బస్ లేదు కాబట్టి
ఈ మైపాడు బస్సు ఎక్కేసి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బీచ్కి ఇంకో 2 కిలోమీటర్లు అంట ఆటో ఎక్కి పోవాలంట. ఏనా ఎనమాల కూర్చుంటే వాంతులు అవుతాయేమన్నా? పర్లా నా కోసం లేచి ఎందుకు భయ్యా అంత మర్యాద? బస్సు ప్రయాణం చేసి బస్సులో వెళ్దాం అనుకుంటే ఎన్ఐ వచ్చేసి బైక్ మీద వెళ్దాము, లొకేషన్లు చూసుకుంటే వెళ్ళొచ్చు, మన వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని అన్నారు. అది నిజమే ఒక విధంగా. సరే అన్న వెళ్దాం అంటున్నారు కాబట్టి, కాకపోతే అన్న పెట్రోల్ నేనే కొట్టిస్తానన్న. లేదు తప్పదు, ఇప్పటిదా మీరు చాలా చేశారు అన్నా. ఒక 500 కొట్టేసేయి. 500 కొట్టలే బ్రో 500 కొట్టి దాంట్లో 500 ఫీట్ చేసి. లేదు ఫీట్ చేసి 500 ఫీట్ చేసి కొట్టేసి దాంట్లో. మీ మనసు ముందు తక్కువే అవన్నీ వచ్చినాయి 500. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉంది. ఇది చాలా ఫేమస్ గుడి అండి, రంగనాయకుల గుడి అని. నెల్లూరులో ఈ గుడి కట్టినప్పుడు నెల్లూరు మొత్తానికి ఈ వీధి ఒక్కటే ఉందంట. ఇప్పుడు ఫేమస్ అయ్యి నెల్లూరు అనేది చాలా విస్తరించింది. ఒకప్పుడైతే నెల్లూరులో ఈ వీధి ఒక్కటే ఉందంట. చేప తిన్నాం కాబట్టి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం. చాలా పెద్దదండి ఈ గోపురం. ఇది ఎప్పుడో రాజుల కాలం నాటిదంట టెంపుల్ ఇది. తప్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయం. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అదంతా. లోపల ఈ విధంగా ఉందండి. మొత్తం కొండరాయే. చాలా పెద్దది టెంపుల్. ఇక్కడ నుంచి చూసినా కానీ అబ్బో. ఇది పెన్నా నది డ్యామ్ అండి. ఈ పక్కనే పెన్నా నది ఉందన్నమాట. వాటర్ మొత్తం నాపే డ్యాము. దీన్ని కట్టడానికి 10 సంవత్సరాలు పట్టిందంట. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదంతా పెన్నా నది అండి, పెద్దది. ఇదిగోండి కరెక్ట్గా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది. ఇక్కడ మైపాడ్ బీచ్ స్టార్టింగ్లోకి అయితే వచ్చాం. హాయ్ తమ్ముడు, ఎంత టికెట్ ఎంత? 20 రూపాయలా? ఓకే. ఇక్కడ చూస్తుంటే చాలా మంది డ్రింక్ చేస్తున్నారండి. కొంచెం గొడవ వాతావరణం ఉంది వెనకమాల పార్కింగ్ దగ్గర. ఇదిగోండి పెద్ద గుడి అండి, లోపల పెద్ద శివలింగం ఉంది. మైపాడు బీచ్ చాలా ఫేమస్ అంటారు ఈ నెల్లూరు మొత్తానికి కూడా. చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా స్టార్టింగ్లో చెత్తగా ఉందండి. బండ్లు పార్కింగ్లు కూడా ఎలా పడితే అలా పెట్టున్నాయి. ఇదిగోండి అసలు ఎంతమంది జనాలు. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయిగా. వామ్మో. ఇక్కడ ఇది 80, ఇది 50, ఈ 100కి 3 అంట. ఇదంతా మా ఎండ్రికాయ ఏంటమ్మా? నన్ను అడిగితే ఇక్కడ ఎక్కడా కూడా చేపలు అవి అమ్ముతున్నారండి. అవి తినకుండా ఉండడమే బెటరు, లేనిపోని రోగాలు వస్తాయి. ఎందుకంటే అది నూనె కూడా బాగా బ్లాక్ కలర్లో ఉంది లోపల. ఖచ్చితంగా రోగాలు వస్తాయండి. కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ ఈ మైపాడ్ బీచ్కి వస్తే. దీనికన్నా పాకాల అని ఒక బీచ్కి వెళ్ళాను, ఒంగోలు నుంచి నెల్లూరు. గత వీడియో ఉంటుంది దాంట్లో చూడండి. ఆ బీచ్ చాలా బాగుంది. ఎక్కడ కూడా తక్కువ చెత్త ఉంది అక్కడ. ఇక్కడ ఎటు చూసినా చెత్త. అసలు ఏంటో అంత బాగున్నట్టయితే అనిపించట్లా వైపు. గుడి కట్టారు కదండి, గుడిలోనే ఇది కూడా శివుడి గుడి. మంచి విగ్రహాలు అట్లా ఉన్నాయి, బాగుంది. ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టేశారు. మంచి టాలెంట్ ఉందన్నా నీలో. ఎంత తీసుకుంటావు ఫోటో? 50 రూపాయలు. 3 ఫోటోలు అయితే ఏదైనా 50. 30 రూపాయలు. కోడిగుడితో చేస్తారు.
2 కోడిగుడ్లు. మనం ఏం చేయాలంటే ఇక్కడ పబ్లిక్లో డ్రోన్ ఎగరేయకూడదు, పైకి ఎక్కి డ్రోన్ ఎగరేద్దాం, బీచ్ వ్యూ చూద్దాం. గుడి లోపలికి ఎంటర్ అవ్వకుండా మనం పక్క నుంచి వచ్చాము. డ్రోన్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇప్పటివరకు చూశారు కదా, నెల్లూరుకి దగ్గరలో ఈ బీచ్ ఉండడం వలన పర్యాటకులు ఎక్కువ వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి పర్యాటకులకు అందుబాటులో. మైపాడ్ బీచ్ అండి, చాలా ఫేమస్ అని చెప్పారు నాతో. నెల్లూరు అనేది చాలా మంచి సిటీ అండి, కానీ నెల్లూరుకి తగ్గట్టు ఈ బీచ్ అయితే లేదండి. చెప్తున్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి ఏంటండి ఇది ఇట్లా ఉంది. దీనికన్నా పాకాల బీచ్ అని ఒకటి ఉంది, దీనికి ముందర వీడియోలో కవర్ చేస్తాం. ఎంత బాగుంది అది బీచ్. మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? వస్తారండి, తాగుతారు, ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు. అది ఈ అన్నయ్య వాళ్ళు మన ఇక్కడ నా ఛానల్ ఫాలో అవుతారంట, చూపించమన్నారు. ఓకేనా? హ్యాపీ? ఓకే, మీ అందరినీ చూపించేశాను. ఈసారి అయితే దగ్గర నెల్లూరు నుంచి అయితే ఇక్కడ వరకు వచ్చారంట, మనం ఇక్కడ ఉన్నామని తెలిసి. సరే సార్, విజిటింగ్ కార్డ్ ఇచ్చారు గారు, రేపు కలుస్తాను మిమ్మల్ని. ఫ్యామిలీ చూడాలంటున్నారంట. ఓకే అండి, బాయ్ అండి. షుగర్ అయితే తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అన్న మాత్రం బిర్యానీ తింటాడు, వద్దన్న. థ్యాంక్స్ అన్న, మజ్జిగ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ఏరియాని పొగ తోట అంటారంటండి. ఇటు చూసిన హాస్పిటల్ అండి. ఒకరోజు ముందుకు నిన్నటి వీడియోతో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అందుకే ఇది కంటిన్యూషన్ వీడియో. చూద్దాం ఇవాళ ఏం కవర్ చేస్తాం, మొత్తం కలిపి ఒక పెద్ద వీడియో, మెగా వీడియో. సేమ్ టీషర్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మనం కాస్ట్ పైనగా చేస్తుంది. పెద్ద పెద్ద సిటీలో ఖచ్చితంగా మనం తిరగాలి. ఇప్పుడు వచ్చేసి నేను నెల్లూరు టౌన్ హాల్ దగ్గర ఉన్నానండి. 1915లో ప్రారంభించారు, ఇవాళకి 110 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇది కట్టి. వచ్చేసి స్టేజ్ పైకి వచ్చేసాం. ఒక సినిమా థియేటర్ మాదిరి ఉందండి. దీంట్లో కంట తరచుగా ఇంతకుముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేవాళ్ళంట. సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో నెల్లూరులో వాళ్ళైతే ఇక్కడే ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టుకుంటారంటండి. ఇంకా నాటకాలు ఏమైనా వేయాలన్నా కానీ వేస్తారంట. అలాగే ఇక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చంట. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే 20,000 రూపాయలంట. వేరే వేరే ఏమైనా షోలు, చిన్న చిన్న మీటప్లు ఇట్లాంటివి పెట్టుకోవాలంటే ఈ టౌన్ హాల్ తీసేసుకోవచ్చు. ఈ టౌన్ హాల్ కాస్ట్ వచ్చేసి మామూలుగా అనుకోండి సాధారణ ప్రజలకి విడి రోజుల్లో శని ఆదివారాలు కాకుండా 4,000 రూపాయలు అంటండి. అక్కడ మేనేజర్ ఆఫీస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి తీసేసుకోవచ్చు. దాంట్లో కరెంటు బిల్ ఏదైతే ఉంటుందో ఏసీ అదంతా ఉంది కదా, కరెంటు బిల్లు సపరేట్గా ఇవ్వాలంట. చూశారు కదా నెల్లూరు టౌన్ హాల్ అదనమాట. ఇది విఆర్సీ కాలేజ్ గ్రౌండ్. ఇది నెల్లూరు గడియార స్తంభం అండి, పురాతనమైంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా విఆర్సీ సెంటర్ అంటారు. వెంకటగిరి రాజాస్ కాలేజ్ మొత్తం కూడా విఆర్సీ అని పేరు పడిపోయింది.
సేమ్ బ్రెజిల్లో కూడా ఇలాంటి బొమ్మే ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి నెల్లూరు లా కాలేజ్ అండి. నెల్లూరు కూరగాయల మార్కెట్ అండి. అసలు ఇవన్నీ ఎవరు ఏంటనేది ఒక స్టోరీ ఉంది, చెప్తా తెలంగాణలో. అన్నా కిలో టమాటా ఎంత? 10 తగ్గిందన్న రేటు? సెలవా? ఓకే, ఆల్ ది బెస్ట్ రా. చాలా పెద్దది కూరగాయల మార్కెట్. నెల్లూరు జిల్లా కోర్ట్ అండి. ఎంట్రన్స్ ఇదే, చాలా పెద్దదంట లోపల. ఎండ, ట్రాఫిక్ చాలా ఎక్కువ, రోడ్లు చిన్నవి. నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం ఒకసారి. సేమ్ మన సైడ్ ఉన్న మాదిరిగానే ఉన్నాయండి. విజయవాడ గుంటూరులో ఎలా ఉందో అలాగే ఉంది, కాకపోతే కొంచెం సైజు పరంగా చిన్నదిలా ఉంది. ఈ బస్సు పులివెందులు వెళ్తుందంట. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నెల్లూరు కూడా పెద్ద సిటీ అండి, చిన్న సిటీ ఏం కాదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నది ఏంటి, వైజాగ్ పెద్దది, దాని తర్వాత విజయవాడ, దాని తర్వాత నాకు తెలిసి నెల్లూరే వస్తుంది అనుకుంటా. నెల్లూరు, రాజమండ్రి, ఈ ఒంగోలు, గుంటూరు అలా వస్తుంది అనుకుంటా. వీళ్ళందరూ నెల్లూరులో 3 స్టార్ హోటల్ అండి. ఎవరైనా సెలబ్రిటీలు ప్రముఖులు వస్తే ఇక్కడే దిగుతారు. మినర్వా. ఇక్కడ 5 స్టార్ హోటల్ అయితే లేదు, ప్రజెంట్ ఉన్న వాటిలో టాప్ అదే. ఇది నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అండి, చాలా పెద్దది. చూస్తున్నారు కదా, ఆ చివరి కనపడేంత వరకు అదే. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంట ఇది. నెల్లూరులో ఇది కూడా ఒక ఫేమస్ స్పాటే ఏంటండి, చెప్పాలంటే ఒక స్టేడియం లాగా. చూద్దాం, పెద్ద పెద్ద డాక్టర్లు, ఎమ్మెల్యేలు అంతా వస్తారు ఇక్కడికి. మామూలు లేదుగా, వాకింగ్ ట్రాక్, ఇంకా ఫుట్బాల్, క్రికెట్ మొత్తం ఇదే. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఆటల పోటీలన్నా ఇక్కడే పెద్దది. ఉద్యోగస్తులకు కానీ జరగాలంటే ఒక్కసారి నేను డ్రోన్ ఎగరేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నెల్లూరులో ఇప్పుడు ఇందా చూపించా కదా ఒక సార్ని, ఆ సార్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం టీవీలో పెట్టుకొని మన వీడియోస్ చూస్తూ ఉంటారంటండి. మనం నెల్లూరులో వీడియో అప్లోడ్ చేసాము. ఆ సార్ ఏం చేశారంటే, మనం ఒక హోటల్లో స్టే చేసాం కదా, వీళ్ళు కూడా ఒక లాడ్జ్ అంట. మనం స్టే చేసిన లాడ్జ్కి వెళ్ళి అక్కడ మన నెంబర్ రాస్తాం కదా రిజిస్టర్లో, వాళ్ళని అడిగి ఇంకా మొత్తం కాంటాక్ట్స్ ఉంటాయి కదా లాడ్జ్లో అన్న తర్వాత, అలా నన్ను సంప్రదించి నా వరకు అయితే వచ్చారనమాట. మనమంతా ఒకటే అనే కాన్సెప్ట్ మీద సార్ కోసం అయితే వచ్చాయన్నమాట. సార్తో పాటు మనం ఉంటున్న లాడ్జ్ దగ్గర నుంచి ఎంత అండి, 10 కిలోమీటర్లు ఉంటుందా? 10 కిలోమీటర్లు అయితే దూరం వచ్చాము. నమస్కారం అండి, బాగున్నా? పేరేం పేరు? సుజిత్. హాయ్ సుజిత్, నమస్కారం అండి. పేరేం పేరు? మీ పేరేం పేరు సార్? సురేంద్ర గారు. మొత్తానికి వచ్చేసాము, కలిసేసాము, చాలా హ్యాపీ అండి. ఇదిగోండి మన వీడియోనే చూస్తున్నారు సార్ వాళ్ళు. చాలా సంతోషం అండి, ఎప్పటికీ మర్చిపోలేనా. మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు. మీరు కూడా చాలా కష్టపడి దొక్కుతున్నాడు వాడు సైకిల్, బ్లూ టీ షర్ట్ వాడు. చాలా థ్యాంక్స్ అండి. కొబ్బరి నీళ్ళు కూడా ఇచ్చారు, అంటే మనం నో షుగర్ అని చెప్పి చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంట. చాలా సంతోషం. మార్పు అనేది ఇలాగే నిదానంగా అంతా వ్యాప్తి చెందాలి త్వరలో. మీరంతా కూడా పంచదార తినమాకండి, అర్థమైందా? మీరు కూడా ఏందన్నా మరి దారుణం కాకపోతే మీరు బండి వేసుకొని ఇట్లా వచ్చేసేయచ్చా చెప్పండి. అసలు మీరంతా నన్ను ఇక్కడ ఆపి అటు వెళ్దామన్నా కూడా మీరు ఈ శ్రద్ధ అంతా కూడా పంచదార పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే పంచదార తినడం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. ఇప్పటి వరకు నెల్లూరులో మనం పెద్ద పెద్ద బిల్డింగులు చూసాం, అలాగే మధ్యంతర ఇల్లులు కూడా చూసాము. ఇప్పుడు మనం చూస్తుంది చాలా పేదరికంలో ఉన్న ఇల్లులు అండి. 100 మంది అయితే నివసిస్తున్నారు ఇట్లాగా. ఈ ఏరియాని ఏమంటారు బాబాయ్?
ఇంద్రమ్మ కాలనీ, అది ఇంద్రమ్మ కాలనీ. ఇదంతా ఇందిరమ్మ కాలనీ. ఇంద్రమ్మ కాలనీ. ఇల్లు లేవు కదా ఇక్కడ. ఇక్కడ ఇల్లు లేవు. ఇప్పుడు ఇక్కడికి నీళ్లు కావాలంటే ఎలా తెచ్చుకుంటారు? ఇక్కడ అండి ఆడ బోర్ వేసిండ్రు ఒక ఇంట్లో. ఒక ఇంట్లో బోర్ వేసారు. వాళ్ళు కొనుక్కుంటాం మేము. బిందె వచ్చి 10 రూపాయలు. బిందె 10 రూపాయలు అంట. వాటర్ కొనుక్కుంటారంట. అంటే అందరూ ఎన్ని ఇల్లు ఉంటే అంతమంది 10 ఇచ్చి తీసుకోవాల్సిందే. బిందె 5 రూపాయలు, చిన్న అయితే 5 రూపాయలు, పెద్ద అయితే 10 రూపాయలు. అక్కడ వాళ్ళు అర్రే వాళ్ళంతా ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. అమ్మా నమస్కారం. ఎన్ని కిలోమీటర్ల నుంచి తెస్తున్నారు నీళ్ళు? కిలోమీటర్ సార్. కిలోమీటరు. అయ్యో మీరు ఈ వయసులో చాలా కష్టపడుతున్నారు సార్. మరి నీళ్ళు లేక అక్కడి నుంచి బస్సులకు పాపం నీళ్ళు లేక లాడిపోతుండే. అయ్యో పాప. నీళ్ళు ఎంత అమ్మా? ఎంత పెట్టుగా ఉన్నారు? 2 రూపాయలు సార్. బిందె 2 రూపాయలు లెక్క. ఓకే. ఆయన 5 రూపాయలు చెప్పారు. 5 రూపాయలు, 3 రూపాయలు. పెద్దదైతే 5, ఇది అయితే 2 రూపాయలు. 2 రూపాయలు. మంచినీళ్ళు 10. మంచినీళ్ళు అయితే దీంట్లో మంచినీళ్ళు ఉన్నాయా? ఉప్పు నీళ్ళు సార్. ఓకే ఓకే కావాలి తక్కువ. ఓకే. ఉప్పు నీళ్ళు తక్కువ రేటు, మంచినీళ్ళు రేట్ ఎక్కువ. పసిలు అల్లాడుతుంది చూడు పాపం ఎండలకు. అవునమ్మా. అదే సార్. ఎలా ఉంటుంది ఇక్కడ ఇంట్లో మీకు జీవన విధానం? ఏం జీవనం సార్, ఊరి మీదకి పోవాలి, తట్టుకోవాలి, తినాలి. అవునా? ఏం జీవనం లేదు మాకు. పని చేస్తే కానీ గడవని పరిస్థితి. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తారు? ఆవును పట్టుకోమచ్చు సారు. ఆవును పట్టుకోమని పెద్ద కూడా పోలేడు. గోమాతే మీకు ఇంకా మొత్తం? గోమాతే మాకు. ఆవును పట్టుకోమని తెచ్చుకుని జీవనం చేసుకునేది. గుడి చాలా కష్టపడుతున్నారమ్మా. అయ్యో పాపం. ఫస్ట్ టైం అండి, నాకు చాలా బాధ వేస్తుంది చూస్తుంటే. ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా ఇలాగే ఉందన్నమాట. ఇది సిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీ అని ఒకటి ఉందండి. ఇంకా మొత్తం ఒకసారి మీకు ఇట్లా కాదు, డ్రోన్ ఎగరేస్తాను పైకి, ఆ షాట్ చూడండి మీకు అర్థమైంది. ఇటు చూడండి, సరైన రోడ్లు కూడా లేవు ఇక్కడ. ఇంకా ముందు చూసుకుంటే చాలా గుడారాలు ఉన్నాయండి. అంటే దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలో ధనికులు ఎంతమంది అయితే ఉన్నారో దానికి 3 రెట్లు ఎక్కువ శాతం పేదవాళ్ళు కూడా ఉన్నారండి. బాగుందా బిస్కెట్? నీళ్ళ కోసం వీళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఎండండి అటు చూడండి, సూర్యుడు మామూలుగా లేడు. ఏంటమ్మా ఏం కూర? చేపలు. మామూలుగా లేదుగా, స్మెల్ అదిరిపోతుందిగా, గుమ్మగుమ్మలు ఆడిపోతుందిగా. ఇప్పుడు ఇది దీంట్లో పులుసా? ఇది ఈ పులుసులో ముక్కలు వేస్తే ఉడికిపోతాయి ఇంకా. అరే చాలా తేలిక చేపల పులుసు చేయడం. రైట్ రండి. ఇది ఎంతమందికి మీరు వండుతుంది? 4 ఇక్కడ అందరూ వండుకుంటారా? కొంతమంది అందరూ. ఇంకా మీకు ఫ్రిడ్జ్ అంటే ఇదేనా? ఏంటి లోపల ఏదో ఉంది? మంచం కాదన్నా, ఇది ఈ బాత. దాని చుట్టేసారు ఇంకా కూలింగ్ అవడానికి బట్ట చుట్టేసి ఆ బట్ట పైన చల్ల నీళ్ళు పోస్తాం. ఓకే ఓకే. లోపల నీళ్ళు అనేది వాటర్ అనేది చల్లగా అవుతాయి. మంచి ఐడియా. పూర్వంలో మన పూర్వీకులు వాడేవాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. బాగుందన్న, చాలా బాగుంది, ప్రశాంతంగా. పిల్లోడు అతి తెలివి, అన్ని కనిపెడతాంటాడు. అది ఇది బాగా జిల్లా స్వామి. అవునా? ఏం చేస్తారన్నా మీరు వర్క్? వ్యాపారం, బట్టల వ్యాపారం. పల్లెటూరులో పోతాం. పల్లెటూరులో వేసి బట్టల వ్యాపారం అమ్ముతారు చూడు, బట్టలు హోల్సేల్ అక్కడ అమ్ముతాం. బట్టల వ్యాపారం అమ్ముతాం. ఎలా ఉంటుందన్న ఇక్కడ మీకు? యావరేజ్ అటుకే అంటే జస్ట్ పనుకోవడానికి పర్వాలే. మాకు ఫ్యాన్ కరెంట్ వీక్కుంటాము. కరెంటు చెప్పి అడిగితే పీక్కోమన్నారు కాబట్టి కరెంటు నైట్ అయితే 7 గంటలకు పీక్కుంటాం. చూసారు కదండి అన్నయ్యలు ఇక్కడ ఎంతగానో కష్టపడుతున్నారు. చాలామంది నాకు అది లేదురా ఇది లేదురా అనుకుంటారు. ఇలా వీళ్ళ అందరిని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఈ వీడియో మీ ఇంట్లో చిన్నపిల్లలకి వాళ్ళందరికీ చూపించండి. రే తమ్ముళ్ళు ఆడుకుంటున్నారా? వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి ఇక్కడ ఇట్లాంటి ఏరియాలో ఉంటూ కూడా. అన్న ఇంకొకటి, ఇక్కడ మీకు ఇది ల్యాండ్ వచ్చేసి ఎవరిదన్నా? ఉండిపోండి, మీకు ఏమైనా ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండేకైనా నేను వస్తాను అని చెప్పిపోయినాడు. మన కార్లో వచ్చి పోయినారు. ఇబ్బంది లేదు, అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. పర్లేదండి, నెల్లూరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట, మంచి సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళకి. ఎట్లా అంటే కరెంట్ వాళ్ళ పాపం వాళ్ళే వస్తారు. కరెంట్ వేసుకోకపోతే కరెంట్ వేసుకోమని వాళ్ళే చెప్తారు. కరెంట్ అంటే ఇంకా పోల్ ఉంది కదండి దూరం మీద, దానిపైన 2 తీగలు వేసేసుకొని నైట్ 8 మొత్తం లాగేసుకుంటారు అనమాట. 7:30 నైట్ 7:30 పైన వేస్తాము. పొద్దున్న తెల్లవారుజాము వ్యాపారాలు పోయి 5 గంటలకు తీసేస్తాం. అంతే. చదువుకుంటున్నారా మీరు? పిల్లలు చదువుతున్నారు. మొన్న వచ్చినారు. వీళ్ళందరికీ ఏం లేదండి, ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. హాయ్ బ్రో.
హై బ్రో, హౌ ఆర్ యూ? నాకు రాదు. ఏం చదువుకుంటున్నావు? స్కూల్ వంకబడి. వంకబడా? ఎప్పుడు వెళ్ళలేదే. వంకబడి గవర్నమెంట్ బడి. ఓకే ఓకే, గవర్నమెంట్ స్కూలా? అక్కడ ఇంగ్లీష్ నేర్పించరా? ఏబిసిడీలు నేర్పిస్తాడు. మరి హాయ్ అంటే ఏమనాలి? హౌ ఆర్ యూ అంటే ఏమనాలి? ఫైన్ అనాలి. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే? నీ పేరేం పేరు? వెంకటేశ్వర. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వెంకటేష్ అని చెప్పు. సింపుల్. ముఖ్యంగా ఇక్కడ బాగా గమనించింది ఏంటంటే నీటి కొరత అండి. అండి నీళ్ళు ఇచ్చేది. నమస్కారం అండి. పర్లా, మీరు చాలా మందికి అసలు చాలా సహాయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంచి పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. అంటే దగ్గరలో, ఇళ్ళ దగ్గరలో ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, దాని నుంచి సహాయం చేస్తున్నారు మీరు. అందుకనే ఏడు ఉండబట్టే, అవును ఏడు ఉండే వాళ్ళందరికీ ఇబ్బందే కదా. ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెప్పించానండి. ఏం లేదు, మనం అనుకుంటాం చేసే చిన్న సహాయమైనా సహాయమే, పెద్ద సహాయమైనా సహాయమే. మనం చెయ్యాలి ఖచ్చితంగా, ఎందుకంటే పోతా మనం ఏం తీసుకెళ్ళాం, ఏది చేస్తాం కదా ప్రపంచంలో. ఇదిగో చిన్నపిల్లలకి బిస్కెట్లు అయితే ఇస్తున్నాను. ఒకటి చిన్న సహాయం. నీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. ఇదిగోండి, ఇదిగో నీకు ఇవ్వలేదు కదా. ఈ అమ్మాయి అడుగుతుందిగా ఫస్ట్, లేడీస్ ఫస్టా? ఇదిగో. ఇంకా డబ్బులుంటే బాగా చేయాలనిపిస్తుంది, బట్ లేదు. అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారండి. చేసే సహాయం ఎవరికి చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇట్లా మనం చేస్తున్నామంటే దీన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇలా చెయ్యాలని. అంతే, ఏదో నేనేదో గొప్ప అని కాదు, నేను నా రేంజ్ ఇది, ఎప్పుడైనా ఇక్కడే ఉంటా. అన్నానా? నేను అన్నానా? నాకు పెళ్ళి ఎక్కడైతే ఇంకా ఇట్లా అయితే. ఇదిగోండి అన్న. అన్నా అన్నా అన్నా, మనమంతా ఒకటే. ఇచ్చాము అందరికి. ఎక్కడ? అన్నా ఓకే అన్న. ఏరి మనోళ్ళు అరవకూడదు, మీరంతా చదువుకోవాలి, చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. పంచదార తినమాకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అర్థమవుతుందిరా? ఏమన్నా నేను కవర్ కావాలా? అవునా? ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు. ఎవరికి? మీకు ఇచ్చా కదా ఆల్రెడీ. సరే. ఇంకెవరబ్బా? లోపల ఎవరు ఉన్నట్టున్నారు? ఇచ్చారా? బాబాయ్ గారు, నేను షార్ట్. ఇదిగో నీకోసం ఇక్కడ దాకా. ఓకే, ఇదిగో. ఓకే, థ్యాంక్స్ అన్న. నాకు కావాల్సిన లైక్ కాదన్న. ఇక్కడ ఏం లేదంటే మనం ఏంటంటే చాలామంది పంచదార తినడం వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి అన్నమాట మనకి. ఎలా అంటే మనకి ప్రకృతి నుంచి చాలా దేవుడు ఇచ్చాడన్న. అంటే తేనె కానీ, నీకు ఇచ్చాను కదా ఆల్రెడీ, నీకు ఇస్తాను. ఇదిగో తేనె, మనకేంటంటే జగ్గేరి బెల్లం, అలాగే ప్రకృతి నుంచి ఖర్జూర, ఇట్లా చాలా ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, కెమికల్తో పంచదారలు అవి తయారు చేసుకుని. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న. మనకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, అలాగే మానసిక వ్యాధులు కూడా కొన్ని, అంటే మనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బాగా వెయిట్ పెరగడం గమనించారు ఎప్పుడైనా? ఇవన్నీ కూడా పంచదార ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తాయి అన్నమాట. పంచదార ఏంటంటే కరిగి డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది, దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా షుగర్ వ్యాధి. అదైతే ఒకటి తగ్గించుకోవడానికి ట్రై చేయండి అన్న. అంటే ఒక్కసారికి మీరు మానేయాలని లేదు, కొంచెం కొంచెం తగ్గించుకోండి. లేదు ఒక 21 రోజులు తీసుకోకుండా ఉండండి, మీ బాడీలో కలిగే చేంజెస్ చూడండి. మొత్తం ఈ పొట్ట ఏమి ఉండదు, నాకు ఉందిలే, నాకు తగ్గుతుంది, ఇట్లా ఏమి ఉండదు, మంచి కలర్ వస్తాం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా సరేనా అమ్మ? సారీ అమ్మ, అందరికి ఇచ్చేస్తాను. ఇదిగో ఉన్నాయని, ఇవన్నీ మీకే. వాళ్ళిద్దరికి ఇస్తారా? ఇవ్వండి అమ్మ, పాపం మర్చిపోకుండా. లేపమా ఇక్కడ పెట్టేద్దాం. మనం నిద్ర డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ పెట్టేద్దాం, ఆయన తినేస్తారు. ఇంకెవరున్నారు? బాగుందా బిస్కెట్? కుక్కలా? అమ్మో అన్న, అరే నువ్వు తినలేదు ఇంకా, నిదానికి తినేసేయి. ఇదిగోండి అన్న. అమ్మా ఇంకెవరున్నారు మన వాళ్ళు? ఇదిగోండి ఈ 2 వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా. బట్టల వ్యాపారమేనా? అంతా బట్టల వ్యాపారం. బాగుంటుందా? బాగా నడుస్తుందా? యావరేజ్గా మళ్ళీ మన మాట సుమారుకి రోజుకి ఎంత వస్తాయి?
రోజుకి అది మనం పొద్దున్న లేచిన టైం బట్టి ఒక రోజు 500 రావచ్చు, ఒక రోజు 1000 రావచ్చు, ఒక రోజు 2000 కూడా రావచ్చు. పర్లేదన్నా. లాభం అయితే ఒక 500 600 తప్పితే ఒక 700 1000 రూపాయలు. ఒక 3-4 వేలు అయితే 4 వేలు అయితే ఒక 700 800 ఉంటుంది. వచ్చినట్టుగా హ్యాపీ ఖర్చు పెట్టుకోవడమేనా? మీ సేవింగ్ ఉంది మొత్తం, పిల్లల ఫ్యూచర్ కోసం ఉంటుంది. మేనల్లో మీ పెద్దోళ్ళంతా బాగా ఆలోచిస్తున్నారా? మీ ఫ్యూచర్ రేపు బాగుంటుంది, మంచిగా ఆలోచిస్తున్నారు. సన్నటోడు కాదు మా ఊడు. బడికి ఏమంటే ఎక్కువ పోతాడు పాపం, ఇంటికాడ ఉన్నాడు బడికి పోయే దాంట్లో. సూపర్ సూపర్. మొత్తం కట్టెల పొయ్యి మీదే వాడేస్తున్నారు, గ్యాస్ లేదు. కుక్క ఏంట్రా నిద్రపోతుంది మంచం మీద? మీ మంచి మనసులకి అదే ఉదాహరణ. మీరు ఒక కుక్కని కూడా మంచిగా చూస్తున్నారు. టైం బాగోలేక వాడు వచ్చిందంటే కర్మ చెప్పకూడదు కదా, కరిచేసిద్ది మొత్తం. వాడు చెప్పకూడదు. సరే ఒక ఫోటో దిగుదాం సరదాగా. ఫోటో దిగుతున్నాం. పోజ్ ఇవ్వండి రా మీరు కూడా, ఇట్లాగా మజిల్ కనపడాలి. అది ఇలా ఇంతకు మించి ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ ఉండదండి, సరదాగా అంతే. ఇంకా మా మామ పైకి లేపుతా. ఏం తింటున్నావురా బాబు? అది ఓకే. ఇంకా వెళ్ళిపోతున్నానండి, బాయ్ అమ్మా, జాగ్రత్త అమ్మా, ఉంటానమ్మా. ఎంత అమ్మా, ఎంత వాటర్ ఎంత? ఓకే, పెద్ద బిందె అయితే ఏదైనా 2 రూపాయలు, చిన్నదైతే రూపాయి. పర్లేదమ్మా, గిట్టుబాటు అవుతుందా రోజు? అమ్మగారికి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదుగా, ఇదిగోండి. ఇస్తాలే అమ్మ, పిల్లలకి కూడా ఇస్తాను, ఇబ్బంది లేదు. ఇదిగోండి, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఏమండి, బిస్కెట్ ప్యాకెట్. చాలా మంచి పని చేస్తున్నారు సార్, చాలా మంచి పని చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్లాగా 2 రూపాయలు అంటే అది పెద్ద విషయం ఏం కాదు, కష్టం తెలియాలి కాబట్టి తీసుకుంటున్నారులే. కానీ చాలా మంచి పని. మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇట్లాగా వీళ్ళందరికీ సహాయం చేయాలి, చాలామందికి. చాలా మంచి పని చేస్తున్నారు, అప్రిషియేట్ సార్. థ్యాంక్ యూ సార్. అలా థ్యాంక్స్ అన్న. విజయ్ అన్న ఏం చేస్తారన్న ఇక్కడ? నేను మార్కెటింగ్ చేస్తాను. మార్కెటింగ్, నైస్ అన్న, చాలా సంతోషం. ఇదిగో తీసుకో, 1 2. ఎవరు మీ మదరా? ఓ పిన్ని, మీ పిన్ని గారికి ఇవ్వండి, నేను ఇచ్చొస్తాలే. ఇదిగోండి అమ్మా. ఏం కూర? ఓ సూపర్, మంచి గుమగుమలు ఆడిపోతుంది. ఈసారి వచ్చినప్పుడు పెట్టాలి నాకు. అయిపోయింది, ఇంకొకటి ఉందా? మీ అమ్మగారికి ఇవ్వండి. ఉంటాను మరా, మంచిగా చదువుకోవాలి. ఏం చదువుతున్నారు? నువ్వు? ఆడు 2 చూపించాడు, నువ్వు థర్డ్ అంటున్నావు, అబద్ధాలు ఆడొద్దు. సరే, నెక్స్ట్ ఇయర్ థర్డ్లోకి వెళ్ళు. బాయ్. పిల్లలు దొంగనా కొడక కాదు, బూతులు మాట్లాడొద్దు మీరు. ఆ చిన్నపిల్ల వాళ్ళ తమ్ముడిని దొంగనా కొడక అంటుంది. అంటే చిన్నప్పటి నుంచే అట్లాగా బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగి ఇంక అలవాటు అయిపోద్దండి. ఈ ఏరియా పేరు ఇందిరా కాలనీ అంటారంటండి. ఇక్కడే ఉంటారు వీళ్ళంతా కూడా, చెప్పారు కదా. ఇక్కడే ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటా, ఇక్కడ ఇట్లా టెంట్లు మాదిరిగా వేసుకుంటా ఎంతోమంది ఉంటాను. బాయ్. వెహికల్ మైలేజ్ చెక్ చేయాలంటే ఇలా చెక్ చేస్తారంటే అండి. బాగుంది బ్రో. ఇది ఎట్లాగా సిస్టమ్ కొత్తదా? అవునా, బాగుంది. ఇది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. అంటే మామూలు ఇంతకుముందు మనకి బాటిల్ పెట్టుకొని చెక్ చేసేవాళ్ళు కదా, ఇది లైవ్లో చెక్ చేయొచ్చు కదా. నైస్, బాగుంది. ఇక ఫైనల్గా ఈ సినిమా పేరు కొత్త హాల్ అండి, కానీ దీంట్లో వేసేది పాత సినిమాలు. పుష్ప సినిమా ఆడుతుంది, అతి త్వరలోనే కొత్త సినిమాలు వేయాలని కోరుకుందాం. సో మచ్ అన్న, మొత్తం చాలా వరకు నాకు తిప్పి చూపించారు, ఎప్పటికీ మర్చిపోలేను. అందరిని అడిగానని చెప్పండి. ఈసారి నెల్లూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను మిమ్మల్ని. బాగున్నా బ్రో ఏం చేస్తున్నారు? అర్రే అదేంటి బ్రో, ఆటోమేటిక్ ఉండదా ఇక్కడ? అంతా అంతేనా నెల్లూరు మొత్తం? ఇది వచ్చేసి నేను ఉండే హోటల్ అండి. ఒకసారి నా రూమ్ చూపిస్తాను. ఇదిగోండి. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, వీడేంటి రూమ్ తీసుకొని టెంట్ వేసుకున్నాడని. ఇది అంటే ఓకే అండి, బడ్జెట్లో 350 రూపాయలు రోజుకి. ఇదే ఇంకా తక్కువ రేట్ నెల్లూరులో. బాత్రూమ్ ఈ విధంగా ఉంది. అది కూడా బట్టలు ఉతికేసుకుంటా, కాసేపట్లో నానబెట్టా పొద్దున. దీంట్లో నుంచి ఏంటంటే మనకి
దోమలు అవన్నీ వచ్చి కొడుతున్నాయండి నైట్ బాగా. ఒక్కోసారి గాలి కూడా ఆటలా. అలాంటప్పుడు ఏం చేస్తున్నానంటే నిన్న నైట్ అయితే నేను నిద్ర పట్టక బయట టెంట్ వేసుకోమనుకున్న వాళ్ళని అడిగి కొనుక్కోమన్నారు. అట్లా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బడ్జెట్ అండి, తక్కువ రేట్లో ఇంకా మనకి ఇదే. అలాగే ఇప్పుడు నన్ను దింపిన ఆయనకు ఒక లాడ్జ్ ఉంది, ఫ్రీగా ఏసీ రూమ్ ఉంది, వచ్చి ఉండని చెప్పారు. వద్దులే అండి, కరెక్ట్ కాదు. మనం అనిపించట్లా, తీసుకోవచ్చు సహాయం, సరిపోద్ది ఇక్కడికి చాలు. ఇప్పటికే చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా అదండి, అయిపోయింది ఇంకా మనది మొత్తం వీడియో రికార్డింగ్ అదంతా కూడా. కింద వాళ్ళు ఎలక్ట్రానిక్ది అట్లా పెడుతుంటే నాకు భయం వేస్తుందండి. ఏంటంటే ఇప్పుడు అది ఎవరైనా పొరపాటున తెలియక పట్టుకుంటే షాక్ కొడితే పరిస్థితి ఏంటి? ఆయన ఎలక్ట్రీషియన్ అంటే అట్లా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆటోమేటిక్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకోటి మీరంతా అనుకోవచ్చు, ఏంటి వీడు బండి మీద తిరుగుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు లగ్జరీగా అని అనుకోవచ్చు. లగ్జరీ ఏం కాదండి, చాలా టఫ్ జాబు. బయట ఎండలు బాగున్నాయి. సైకిల్ తొక్కడం నాకు పెద్ద విషయం ఏం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్లు, మహా అయితే ఇవాళ ఒక 20 కిలోమీటర్లు తిరుగుంటా. 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం పెద్ద విషయం ఏం కాదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే నెల్లూరు సిటీ, ఈ సిటీలో మనం సైకిల్ వేసుకొని వెళ్ళామంటే వెనకమాల నాన్ వేసిన అని రాసి ఉంటుంది. టీషర్ట్ వేసుకుంటా, టీషర్ట్ వెనకమాల రామ్ది ట్రావెలర్ అని ఉంటుంది. చాలా ఈజీగా కనిపెడతారు. పబ్లిక్లో చాలా డిస్టర్బెన్స్ అవుద్ది. దానివల్ల ఏంటంటే మనం అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి వీడియో కూడా తీయలేమండి. ఇప్పటికే బైక్ మీద వెళ్తేనే చాలామంది ఆపి అన్నా బాగున్నావా ఇదని చెప్పి చాలామంది అడిగారు. ఈరోజు ఆల్మోస్ట్ 10 గంటలు వీడియో తీస్తే 2 గంటలు వాళ్ళకే కేటాయించానండి. తిరుగుతూనే ఉన్నాను కంటెంట్ కోసం. మొత్తం మీకు ఉన్నట్టుగా రియాలిటీ చూపించాను. ఇప్పుడు ఇది మొత్తం ఎడిటింగ్ చేసి నేను రేపు ఉదయం పూటే రిలీజ్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఇక్కడ నుంచి తిరుపతికి ప్రయాణం ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఎప్పట్లా వీడియో నచ్చితే ఒక లైక్ అండి, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఉంటాను. బాయ్ బాయ్.